గుంటూరు రాజకీయాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఆయన పబ్లిక్ విజిబిలిటీ కొంత తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ రాజధాని ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే అధిష్టానం బ్రేకులు వేసిందనే ప్రచారం కూడా వినబడుతోంది. గతంలో అంతా అన్నీ తానే వ్యవహరించిన పెమ్మసాని ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్, నారాయణ మధ్య గ్యాప్ పెరిగిందా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. గుంటూరు రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా కనిపించిన నాయకుడు, కేంద్ర మంత్రి పదవి పొందిన తర్వాత జాతీయ స్థాయిలో చర్చలు నిలిచిన పేరు. కానీ ఇటీవల ఆయనపై ఒకే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది: పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు సైలెంట్ అయ్యారని. అమరావతి రాజధాని ఉద్యమం నుంచి గుంటూరు అభివృద్ధి వరకు ఒకప్పుడు ప్రతి అంశంలో ముందుండిన ఆయన ఇప్పుడు కనిపిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాజకీయ వ్యవహారాల్లో ఆయన పబ్లిక్ విజిబిలిటీ తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత గుంటూరు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. కేంద్రంలో మంత్రి పదవి రావడంతో పెమ్మసాని పాత్ర కూడా జాతీయ స్థాయికి విస్తరించింది. కానీ ఇక్కడే ఒక కీలక మార్పు జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, అమరావతి రాజధాని నిర్మాణం, కేంద్ర నిధుల సమన్వయం, ఈ మూడు అంశాల్లో ఆయన గతంలోలా మీడియా ఫ్రంట్లో కనిపించడం తగ్గింది. దీంతో అతను వెనకబడ్డారా లేక స్ట్రాటజీ మార్చుకున్నారా అనే వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా శాఖాపరమైన బాధ్యతలు పెరగడంతో పాటు ప్రతి అంశంపై స్పందించే బదులు ఎంపిక చేసిన అంశాలపై మాట్లాడడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో సమన్వయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాల వల్లనే ఎక్కువగా కనిపించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అమరావతి రాజధాని అంశం ఎప్పుడూ రాజకీయంగా సున్నితమైనది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ప్రధానంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముందుండి పనిచేస్తున్నారు. భూ సమస్యలు, రైతుల సమస్యలు, మౌలిక వసతులు ఇవన్నీ ఆయన పరిధిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెమ్మసాని పాత్ర తగ్గిందా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ వాస్తవానికి ఆయన CRDA స్థాయి సమావేశాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయ అంశాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. అంటే ఆయన బయటకు కనిపించకపోయినా వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. ఇక నారాయణ, పెమ్మసాని మధ్య గ్యాప్ పెరిగిందా? ఇది ప్రస్తుతం రాజకీయ చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్న అంశమని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నిర్ధారించే బహిరంగ ప్రకటనలు గాని, అధికారిక సమాచారం గాని బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో నాయకత్వ సమన్వయం చాలా కీలకం. నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా సింగిల్ మెసేజ్ సిస్టమ్కి ప్రాధాన్యమిస్తారు. దీంతో ఎవరు ఏ అంశంపై మాట్లాడాలి అన్నది స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నారా లోకేష్ యువ నాయకత్వం కూడా పార్టీ కమ్యూనికేషన్ క్రమబద్ధంగా నడిపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన పెమ్మసాని ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? అధిష్టానం ఏమైనా సూచనలు చేసిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటీవల గుంటూరులో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమనే చర్చ అయితే లేకపోలేదు. ఎంత స్థాయి వ్యక్తి అయినా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావుకు ప్రాధాన్యతనివ్వాలని, నాయకత్వాన్ని గౌరవించాలని సూచనలు చేయడం పెమ్మసానికి నచ్చలేదా అనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే అధిష్టానం పెమ్మసాని దూకుడుకు బ్రేకులు ఎందుకు వేసిందనే వాదనకు కూడా ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లేవు. వ్యక్తిగత దూకుడు కంటే ప్రభుత్వ అజెండాపైనే పెమ్మసాని ఎక్కువగా దృష్టి పెడుతుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్టీలో అంతర్గతంగా విభేదాలున్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఇక కొందరు పార్టీ నేతలతో కూడా పెమ్మసానికి గ్యాప్ పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క జనసేన క్యాడర్ కూడా పెమ్మసానిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తానికి పార్టీలో ఏదో జరిగిందనే చర్చ ప్రజల్లో మొదలైంది. అటు కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం శాఖాపరమైన పనులు, కేంద్ర స్థాయి సమీక్షలు, పార్లమెంటరీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పెమ్మసాని సైలెంట్ అయ్యారా లేదా స్ట్రాటజిక్ గా వెళుతున్నారా అనే ప్రశ్నకు వచ్చే నెలలో అమరావతి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల ప్రవాహం, గుంటూరు అభివృద్ధి కార్యక్రమాల్లో పెమ్మసాని పాత్ర ఎంత చురుకుగా ఉంటుంది అనేది సమాధానంగా ఉండనుంది.